చందమామ కథ సత్రం. పార్సీక దేశాన్ని పూర్వం ఒకప్పుడు ఫజూల్ మహమ్మద్దు అనే ఒక గొప్ప చక్రవర్తి పరిపాలించాడు. ఆయన తాను నివసించే రాచనగరును ఎన్నో లక్షల మొహరీలు ఖర్చు చేసి కట్టించాడు. దేశ దేశాల నుంచి పనివాళ్లను రప్పించి వాళ్ళ నేర్పంతా ఆ భవన నిర్మాణంలో కనబరచవలసిందని, గొప్ప బహుమతులు ఇస్తానని వాగ్దానం చేసి పని చేయించాడు. చలువరాళ్ళు, రత్నాలు, మణులు, పచ్చలు, గోమేదికాలు, పుష్యరాగాలు, కెంపులు, వజ్రాలు. అవేమిటి ఇవేమిటి? విలువైన రాళ్ళన్నీ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడున్నవి అడిగినంత వెల ఇచ్చి కొనేసి రప్పించి ఆ నగరు గోడలకి, నేలకి, సరంబీకి తాపలం చేయమన్నాడు. విత్తం కొద్దీ వైభవం అన్నట్లు ఆ రాజభవనం మొత్తం రమణీయంగా తయారై విదేశాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి చూసి మెచ్చిపోతూ ఉండేవారు. వాళ్ళు మెచ్చుకుపోతూ ఉంటే చక్రవర్తి విని తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బై ఇంకా ఆ భవనానికి వన్నెలు చిన్నెలు తీర్చిదిద్దటానికని సొమ్ము వెచ్చిస్తూనే ఉండేవాడు. తన తాతలు గడించి పోగు చేసి ఉంచిన ధనం కోట్ల కొలది ధనాగారంలో ఉండేది కనుక ఆ సొమ్మంతా వెచ్చించి ఆ గొప్ప భవనాన్ని ఆయన కట్టగలిగాడు. కానీ ఏ చక్రవర్తి అలాంటి భవనం కట్టించడానికి సాధ్యం అవదింకా. ఆ భవనంలో ఆయన నివసిస్తూ ఒక 20 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మరణించాడు. ఆయన చనిపోతూ తన అనంతరం గద్దెనెక్కవలసిన యువరాజు సిరాజును పిలిచి, నాయనా, ఈ రాజభవనం ఎంత ప్రాణపదంగా చూసుకుంటున్నానో, దానికి ఎన్ని విధాలుగా అందచందాలు అమర్చానో నీకు తెలుసు కదా. కనుక ఈ భవనాన్ని నీ శక్తి కొద్దీ నీవు అభివృద్ధి చేసి నా అభిలాషను తీర్చవలసింది అని చెప్పి చనిపోయాడు. చక్రవర్తి కావటంతోనే సిరాజ్కి తండ్రి కన్నా ఎక్కువ పేరు సంపాదించాలని తోచింది. తండ్రి కట్టించిపోయిన రాచనగరు చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, లతా మండపాలు, చిత్ర విచిత్రమైనవి ఇంకా ఏవేవో ఆయన కట్టించాడు. అన్నింటికీ బోలెడంత సొమ్ము ఖర్చయింది. తండ్రి కాలంలోనే ధనాగారంలోని సొమ్ము యావత్తు ఖర్చయిపోయింది. కనుక సిరాజు తను పురమాయించిన కట్టడాలకు కావలసిన సొమ్మంతా ప్రజల నుండి పన్నుల ద్వారా రాబట్టాడు. ప్రజల నుండి రాబట్టిన సొమ్ము ప్రజల మీదే ఖర్చు చేయాలి కానీ ఇలా రాళ్ళకి, రప్పలకి, ఉద్యానవనాలకి, రాచనగరికి ఖర్చు చేయటం ఏమిటని ప్రజలలో సనుగులు బయలుదేరినాయి. కానీ ఎవరూ ఆయన ఎదుటపడి అనలేరు కదా. సిరాజ్ ఆ భవనంలో నివసిస్తూ ఉద్యానవనాలలో విహరిస్తూ ప్రజల యొక్క కష్టాలు గమనించకుండా వాళ్ళ సొమ్మంతా ఆ భవనం మీద, తాను చేయించిన నిర్మాణాల మీద వెచ్చిస్తూ ఒక 25 ఏళ్ళు పాలించి చనిపోయాడు. పోతూ కుమారుడైన అబ్దుల్లాను పిలిచి, నాయనా, పారసీక చక్రవర్తుల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తున్న మన రాచనగరుని, ఈ ఉద్యానవనాలని, లతా మండపాలను, సరోవరాలను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఇంతవరకు మేము చేసి వదిలిపెట్టిన పనులను అభివృద్ధి చేసి మెరుగులు పెట్టాలి సుమా అని హెచ్చరించి కన్నుమూశాడు. గద్దెనెక్కటంతోనే అబ్దుల్లాకి తండ్రి తాతల కన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలని తోచింది. తాత కట్టించిన భవనంలోనూ, తండ్రి కట్టించిన మండపాలలోనూ ఇంకా ఏవేవో లోపాలు కనిపించి వాటిలో కొన్ని భాగాలను పడగొట్టించి మళ్ళీ కట్టించడం ప్రారంభించాడు. ఇందుకోసమని అతడు సమస్తములైన విదేశాల నుండి శిల్పులను రప్పించి పాత మాదిరిగా ఉన్నవాన్ని కొత్త పద్ధతిలోకి మార్చి కట్టవలసిందని ఆజ్ఞాపించాడు. ఓ, నిమిషంలో మార్చేస్తాం. ఒక్క 20 కోట్ల వరహాలు ఇలా పారేయించండి అని అన్నారు వాళ్ళు. అబ్దుల్లా తన వజీర్ను పిలిచి, వెయ్యవోయ్, కొత్త పన్ను ఏదైనాను, 20 కోట్లు క్షణంలో వసూలు కావాలి అని అన్నాడు. ప్రభు, ఎంత ఇచ్చే ఆవైనా అస్తమానం పితికితే పాలిస్తుందా? ప్రాణం విసిగి తనటం ప్రారంభిస్తుంది. అలాగే ప్రజలును చీటికి మాటికి పన్నులంటే వాళ్ళు మాత్రం ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వగలరు అన్నాడు వజీరు. చక్రవర్తి కోపం వచ్చి మంత్రిపైన కల్లెర చేశాడు. చేసేది లేక మంత్రి వెళ్ళి నాలిక పన్ను అనే పన్ను వేసి రాజ్యంలోని ప్రజలందరికీ ఈ మోస్తరుగా చాటింపు వేయించాడు. చక్రవర్తి గారు రాజభవనాన్ని, ఉద్యానవనాలని, లతా మండపాలని పాత ఫక్కి అంతా మార్చేసి కొత్త తీరుగా కట్టిస్తున్నారు కనుక
ఇందుకోసం 20 కోట్ల వరహాలు కావాల్సి ఉంది గనుక నోట్లో నాలుక ఉన్న ప్రతి మనిషి ఆడ మగ పిల్ల పెద్ద భేదం లేకుండా 100 వరహాలు చొప్పున పన్ను కింద చెల్లించవలసిందహో అని. అలాగ చెల్లించకపోతే చెల్లించని వాళ్ళ నాలుకలు చక్రవర్తి గారు కోయించేస్తారహో అని చాటింపేయించారు. ఈ చాటింపు వినపడేసరికి ఆరివీడి తలపగలా అని ప్రజలంతా చక్రవర్తిని లోపల తిట్టిపోయడం ప్రారంభించారు. కానీ ఇవ్వకపోతే నాలిక కోయించేస్తాడేమో అన్న భయం కొద్దీ ప్రతివాడు సొమ్ము పోగు చేయటం ప్రారంభించాడు. ఇలా ఉండగా ఆ పట్టణానికి ఎక్కడి నుంచో కానీ ఒక ఫకీర్ వచ్చాడు. అతడు భిక్ష కోసం అని ఇంటింటికి వెళ్ళి అల్లాహో అక్బర్ అని అరవడం ప్రారంభించాడు. కానీ అతనికి ఎవ్వరూ భిక్ష వేయటం లేదు. అప్పుడతను ధర్మం ఇలా నశించిపోయిందేమిటి, ఎక్కడడిగినా పొమ్మంటున్నారే అని ఆశ్చర్యపోయాడు. దమ్మిడి దగ్గర నుంచి కూడ తీసి నాలిక పన్ను కట్టాలి, నీకు ముష్టి ఎవరు వేస్తారయ్యా అని అన్నాడు ఒకడు. అప్పుడు ఫకీరు సంగతంతా తెలుసుకున్నాడు. రాజభవనం మీద పెట్టడానికని సొమ్ము కోసం ప్రజల్ని ఇలా పీడించడం ఏమిటి, ఈ చక్రవర్తి కళ్ళు తెరిచేటట్టుగా చెయ్యాలి అని అనుకున్నాడు ఫకీరు. అతడు వెంటనే రాచనగరు ప్రవేశించాడు. లోపలికి వెళ్ళవచ్చా అని అతడు ఎవరిని అడగకుండానే సొంత ఇంట్లోకి వెడుతున్నట్లుగా చొరబడ్డాడు. ద్వారపాలకులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతూ అడ్డుకోవడమే మర్చిపోయారు. ఫకీరు లోపలికి వెళ్ళి అక్కడ కనపడ్డ ఒక నౌకర్ని స్నానాల గది ఎక్కడరా అబ్బి అని అడిగి తెలుసుకుని పాదుషా స్నానం గదిలోకి చొరబడి నీళ్లు పోసుకొని చక్కా వచ్చాడు. వచ్చి భోజనాల సావిడి ఏది అని వాకప్ చేసి తెలుసుకొని వెళ్ళి పీట వాల్చుకొని కూర్చొని వడ్డించబోయ్ అని అక్కడున్న వంటవాన్ని ఆజ్ఞాపించాడు. చెప్పినట్లు చెయ్యకపోతే ఫకీరుకి కోపం వచ్చి ఎక్కడ శపించేస్తాడోనన్న భయం కొద్దీ వాడతనికి పాదుషా గారి బంగారు పల్లెంలో పంచభక్ష పరమన్నాలు వడ్డించాడు. ఫకీరు ఆరగించి లేచి విశ్రాంతి భవనం ఎక్కడో వాకప్ చేసి తెలుసుకొని అక్కడికి పోయి పాదుషా విశ్రమించే హంసతూలిక తల్పం మీద పరుండి గుర్రు ప్రారంభించాడు. ఫకీరు ఎవడో వచ్చి రాచనగరుని సొంత భవనంలాగా వాడుకుంటున్నాడని తెలియటంతోనే అబ్దుల్లా చక్రవర్తికి ఆశ్చర్యం వేసి ఎవరు చెప్పమా అనుకుంటూ వచ్చి చూశాడు. ఫకీరు ఇంకా నిద్రపోతూనే ఉండటం వల్ల సాహసించి పాదుషా అతన్ని లేపలేకపోయాడు. ఫకీరు లేచే వరకు అక్కడే కనిపెట్టుకుని ఉండి లేవటంతోనే అబ్దుల్లా అతనితో, స్వామి, ఫకీర్ల నిమిత్తం మేము కట్టించిన సత్రాలు ఎన్నో ఉండగా తమరు రాజభవనాన్నే ఉపయోగిస్తున్నారే అని అడిగాడు. దానికి ఫకీరు ఏమీ ఎరగనట్టు, ఇది కూడా సత్రం అనుకుని నేను ప్రవేశించాను అన్నాడు. సత్రం కాదు మహాత్మా, మా తాత తండ్రి నివసించిన రాచనగరు, ప్రస్తుతం నేనుంటున్నది అన్నాడు అబ్దుల్లా. ఓహో, అయితే మీ తాత ఇందులో ఎంతకాలం ఉన్నాడు అని యథాలాపంగా అడిగాడు ఫకీరు. 20 సంవత్సరాలు అని జవాబిచ్చాడు అబ్దుల్లా. మీ తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు ఫకీరు. 50 సంవత్సరాలు ఉన్నాడు అన్నాడు అబ్దుల్లా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని మరో ప్రశ్న వేశాడు ఫకీరు. నా వయస్సు 30 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, జీవితాంతం వరకు ఇక్కడే ఉండబోతాను అన్నాడు అబ్దుల్లా. నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావని అనుకుందాము, అప్పుడు ఇంక 70 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం ఈ భవనంలో నువ్వు ఉండవన్న మాటే కదా అని అదో రకంగా చూశాడు ఫకీరు. ఫకీరు అలా ఎందుకు అన్నాడో అర్థం కాకుండానే పాదుషా చిత్తం అన్నాడు. ఫకీరు తల్పం మీద నుంచి లేచి, పాదుషా, నేను చెప్పానే ఇది సత్రంగాక మరేమిటి, మీ తాత తండ్రి కూడా ఇందులో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు, నువ్వు కూడా అలాగా కొంతకాలం ఉండి పోయేవాడివే కానీ ఇందులో శాశ్వతంగా ఉండబోయేది లేదు. అలాంటప్పుడు ఈ భవనం కోసం కన్నబిడ్డల వంటి ప్రజల్ని పీడించటం ఎందుకు? ఈ సత్యాన్ని గుర్తించి ఇకనైనా వాళ్ళ సొమ్ముని వాళ్ళ క్షేమం కోసమే వెచ్చించు అని హితబోధ చేస్తూ ఇంక నాకు ఈ సత్రంలో పని లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా జ్ఞానం తెచ్చుకొని వెంటనే నాలుక పన్ను తీయించి వేశాడు. అంతేకాదు, నాటి నుంచి వెర్రిగా లోకుల సొమ్ము బలవంతంగా వసూలు చేసి ఆ భవనం కోసం వెచ్చించడం కూడా మానుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఏప్రిల్ నెల చందమామలో వచ్చింది. రచయిత జె శోభనాద్రి గారు, నర్సీపట్నం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.